అవును, ఇంతకు సోమేష్ ఏడి? ఓ వాడా, ఎంతమంది లంగవన్లు వేసుకున్నారో, ఎంతమంది జడగంటలు పెట్టుకున్నారో, లేకపోతే ఇంకెంతమంది పట్టీలు పెట్టుకున్నారో అని చెప్పేసి లెక్క పెట్టడానికి పోయిండు. ఛీ, ఈ జన్మకి ఈ ప్రపంచం మారినా వాడు మాత్రం మారాడే. అబ్బో, మీ ఓడేమన్నా తక్కువనా? మీరు రాకముందు ఎంతమంది అమ్మాయిలు ఏ కలర్ శారీస్ కట్టుకున్నారో అని చెప్పేసి లెక్క పెట్టుకుంటున్నాడు. నేనేం లెక్క పెట్టలేదు. నేనెక్కడ లెక్క పెట్టాను రా? బాగానే కవర్ చేసినావు లేరా, నేను చూసినా. అంటే మరీ సోమేష్లా కాదు. అదే ఎంతమంది రెడ్ శారీ కట్టారు, ఎంతమంది బ్లూ శారీ కట్టారు, ఎంతమంది ఎల్లో శారీ కట్టారు, ఎంతమంది ఆరెంజ్ శారీ కట్టారు లెక్క పెట్టడానికి వెళ్ళాను అంతే. ఎందుకో? అలా అంటావేంటి మమ్ము? ఐపీఎల్ సీజన్ కదా. ఎల్లో శారీ కట్టిన వాళ్ళందరూ సిఎస్కేకి సపోర్ట్ అని, బ్లూ శారీ కట్టిన వాళ్ళందరూ ముంబై ఇండియన్స్ సపోర్ట్ అని, రెడ్ శారీ కట్టిన వాళ్ళందరూ ఆర్సీబీకి సపోర్ట్ అని, అండ్ ఆరెంజ్ శారీ కట్టిన వాళ్ళందరూ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ అని. అంతేనా? ఇంకేమైనా ఉందా? చిచి, నాకేముంటాయి? నాకేం పని పడలేదా? అయినా నాకు వందనా ఉంది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే కవర్ డ్రైవ్ చేసావమ్మా. ఈసారి కవర్ డ్రైవ్ చేసామన్నావు అనుకో, అమూల్య చిట్టి పిక్స్ డబ్బాతో కొడతా. అలానే అంటూ ఉండరా, ఏదో ఒక రోజు నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, అప్పుడు చెప్తాను నీ పని. ఏనానా గర్ల్ ఫ్రెండా? ముందు నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేయాలి నాన్న. లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నీ పిల్లమ వదిలి దబ్బుద్ది. అప్పుడు నువ్వు గోల్డ్ కాదు కదా, అట్లీస్ట్ అమూల్య చిట్టి పిక్స్ కూడా కొనలేవు. ముందు కెరియర్ మీద ఫోకస్ చేయి. చూసావా వందన, ఎంత తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడో. అంత లేదు, నాకు నా రెడ్డి గురించి బాగా తెలుసు. అమ్మాయిలని అలా అలా చూస్తాడు, కానీ నన్ను చూసినట్టు ఎవ్వరిని చూడడు. నాతో మాట్లాడినట్టు ఎవ్వరితోని మాట్లాడు. నా రెడ్డి లైఫ్లో వందన తప్ప ఇంకొక అమ్మాయి రాదు. అబ్బా, వచ్చారా మా ఆదర్శ దంపతులు, వందనాలు.